నమస్తే వ్యూవర్స్, అందరికీ హ్యాపీ సండే. నేనైతే ఇవాళ సండే మా ఇంట్లో చోలే భటూరే అయితే చేశాను. వేరే లెవెల్ వచ్చిన టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మంచి హెల్దీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లు మీరు చేసుకోవాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ముందుగా అయితే ఇలాగ ఆలుని ఉడికించుకొని, తర్వాత ఆనియన్, తర్వాత మిర్చి, దాని తర్వాత కాబోలి చల్లని ఇలాగా ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆనియన్ని, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, వీటిని దోరగా వేయించుకొని పసుపు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు కొంచెం ఉప్పు వేసేసుకొని రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి. సో కారం ఏంటంటే మనం ఆల్రెడీ మిర్చి యాడ్ చేస్తాం కాబట్టి చూసి అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ తాలింపు అనేది మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాబోలి శనగలు, దాని తర్వాత ఆలు ఉంది కదా, వీటిని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే గ్రేవీ దగ్గరికి అవుతూ ఉంటుంది. సో ఆ సమయంలో మనం మిర్చిని అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర జల్లి ఒక 10 నిమిషాలు దించేస్తే కర్రీ రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.